కాకినాడ సర్పవరంలో శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి చక్రస్నానం సందర్భంగా సర్పవరం సూర్యరావుపేట బీచ్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ రేపు సాయంకాలం పుష్పోత్సవం, 3వ తారీఖున తెప్పోత్సవం వైభవంగా జరుగుతాయని భక్తులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. దయించి ఒకసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఏం ఏమన్నా చెప్పండి బాగున్నారు స్వామికి. ఓం శాంతాయ నమః, ఓం అమితాయ నమః, ఓం విష్ణుసేనాగ్రణ్యే నమః, ఓం దేవీ పునదే దేవ్యాగా ఆచరేవవేదనవా వేదవిష్ణయానంతస్సదమాద్యే సమయజ్ఞస్యామమదయారేణ నరారస్మిర్మాపనాత శ్రీ భావనారాయణయ్య కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈరోజు 6వ రోజు సందర్భంగా స్వామివారికి సముద్ర స్నానం, చక్ర స్నానం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఉదయం 6 గంటలకి పూర్ణాహుతితో ప్రారంభమై అక్కడి నుంచి ఊరేగింపుగా సముద్రానికి వచ్చి స్వామివారి యొక్క విశేష పూజలు చేసిన అనంతరం స్వామివారికి సముద్ర స్నానం, భక్తులకి చక్ర స్నానం కూడా నిర్వహించబడును. ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పోలీసు వారు, మా ఫైరు, మరైను డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ గ్రామస్తులు అందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. అదేవిధంగా రేపు సాయంత్రం కూడా ఈ స్వామివారి యొక్క శ్రీ పుష్పోత్సవం జరుగును. మరియు ఎల్లుండ 3వ తారీఖున సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. కావున 50 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి చాలా మంది విచ్చేస్తున్నారు. వారికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఎలవేళ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామివారి యొక్క ఈ యొక్క ఫలితం అంటే మామూలుగా స్వామివారిని మనం ముట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సంప్రోక్షణ కార్యక్రమం దేవతా పరిస్థితి కాబట్టి ముట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫలితాన్ని భక్తులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో స్వామివారిని సముద్ర స్నానం చేయించిన తర్వాత ఆ చక్ర స్నానం జల్లు స్వామివారి మీద నుంచి మన మీద పడితే మనకి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి పౌర్ణం నుండి నానుడి. కాబట్టి ప్రతి దేవాలయంలో కూడా కళ్యాణోత్సవం అయిన తర్వాత 5వ రోజు చక్ర స్నానం జరుగుతుంది. ప్రతి దేవాలయంలో కూడా అక్కడ ఉన్నటువంటి నదీ సరస్సులో కానీ అలాగే కోనేరులో కానీ జరుగుతుంది. ఇక్కడ మాత్రం కాకినాడ సర్పవరంలో భావనారాయణ స్వామి వారికి మాత్రం ప్రత్యేకంగా సముద్ర స్నానం చేయడం అనేది రాష్ట్రంలో ఈ దేవాలయంలో ఒక్కడ మాత్రం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో గ్రామస్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క ఫలితాన్ని పొందుతున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. జై శ్రీ భావనారాయణ స్వామి. సర్పవరపు క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ భావనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మన సముద్ర తీరంలో ఉన్నటువంటి సూర్యారావుపేట బీచ్ కి స్వామివారి రావడం జరిగింది. ఇక్కడ చక్ర స్నానం పూజా విధానం అంతా కూడా అర్చకుల సమక్షంలో దివ్యంగా జరిగింది. ఇప్పుడు స్వామివారు పరిమళని స్నానానికి తీసుకెళ్తా ఉన్నారు. భక్తులందరూ విశేషంగా వచ్చి సర్పవరం గ్రామం నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి, అనేక గ్రామాల నుంచి ఈరోజు సముద్ర స్నానం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఈ సముద్రుడు తీసుకుని మనకి దివ్యమైన శక్తులు ఇచ్చి మన జీవితంలో మంచి మంగళకరమైన రోజులు ప్రారంభమవుతాయని భక్తుల నమ్మకం. భావనారాయణ స్వామివారి సుదర్శన స్వామివారి పూజ దివ్యంగా జరిగింది. గ్రామ పెద్దలైనటువంటి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు విరిగా ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరిపిస్తా ఉన్నారు. అందరికీ కూడా భావనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు ఎల్లుండి కూడా స్వామివారి కార్యక్రమాలు 2 రోజులు మిగిలి ఉన్నాయి. అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుతూ భావనారాయణ జై భావనారాయణ.